Timer 13 minutes. 13 minutes starting now. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు తెలిసి ఇండియాలో ఇప్పటికి పండగ అయిపోయి ఉంటుంది, మాకైతే ఇవాళే స్టార్ట్ అయింది. మాకు వెదర్ ఇంకా చాలా చల్లగా ఉందండి, స్నో పడింది నిన్నైతే. ఈసారి పండుగ మాకు కొంచెం స్పెషల్, ఎందుకంటే హర్షి ఉంది ఈ ఉగాదికి. ఇంకా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడైతే నేను హెయిర్ చూసుకుంటున్నాను, ఎందుకంటే చాలా వారాల తర్వాత, అంటే 3 వీక్స్ అయిపోయింది, మంచిగా కొబ్బరి నూనె ఆముదం పెట్టుకొని తలస్నానం చేశాను అనమాట. అందుకే హెయిర్ చూసుకుంటున్నాను. నేను యూజువల్గా మిస్ అవ్వను, వీక్కి 2 సార్లన్నా పెట్టుకోవాలి కొబ్బరి నూనె, లేకపోతే అట్లీస్ట్ ఒకసారన్నా పెట్టుకుంటాను. సో ఇంక ఈ వీడియోకి వచ్చేస్తే, మీరు thumbnail చూసినట్టు ఇట్స్ ఏ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫర్ ప్రిపేరింగ్ రాగి బ్యాటర్ అండి, బోత్ ఫర్ ఇడ్లీ అండ్ దోశ. నేనైతే ఇక్కడ 2.5 కప్పులు రాగులు తీసుకున్నాను, అండ్ 1.5 కప్పు ఇడ్లీ రైస్ తీసుకున్నాను, 1 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను, ఇంకా కొంచెం 1 టేబుల్ స్పూన్ అట్లా మెంతులు అనమాట. ప్యూర్ రాగులతోనే ఇడ్లీ బ్యాటర్ చేస్తే కొంచెం బిట్టర్ అనను కానీ ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుందండి. అది లాంగ్ రన్లో హార్డ్ అనమాట, మనము అదే తినడము. సో ఇలాగ కొంచెం ఇడ్లీ రైస్ కూడా మిక్స్ చేసామనుకోండి, రాగి ఇడ్లీ కానీ దోశ కానీ కష్టం లేకుండా తినేసేయచ్చు. లేకుండా అంటే 1 టైం అలా చేసుకున్నాం అనుకోండి ప్యూర్ రాగులతోనే, ఇంకొకసారి అసలు చేసుకోబుద్ధి కాదు, అబ్బా కష్టంలే ఆ టేస్ట్ అని. సో దానికన్నా ఇలాగ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనం రాగులు ఎక్కువ పోషణ తీసుకొని ఇడ్లీ రైస్ తక్కువ పోషణ తీసుకున్నా కూడా చాలు. The next day. రాగులు మాత్రం కొంచెం ఎక్కువే నానాలండి, లేకుండా అంటే గ్రైండర్లో కష్టంగా ఉంటుంది. మేబీ మిక్సీలో అయితే పర్లేదేమో, కానీ గ్రైండర్లో వేసే పని అయితే కొంచెం ఎక్కువసేపే ఇడ్లీ రైస్ పారాబాయిల్డ్ రైస్ కన్నా కూడా. ఇక మాకు చలి వాతావరణం కదా, అందుకనే ఇంకొంచెం ఎక్కువసేపు నానబెడితేనే మంచిది అనమాట. ఇంకా ఇక్కడ నా దగ్గర గ్రైండర్ ఉందండి, అల్ట్రాది. 9 ఏళ్ళు అయిపోయింది తీసుకొని, దాదాపు ఇండియా నుంచి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ వోల్టేజ్కి అనుగుణంగా చాలా మంది మెసేజ్ పెడుతుంటారు, ఎక్కడ కొన్నారండి ఏంటి అని, అందుకని డీటెయిల్స్ చెప్తున్నాను. మీరు ఇండియాలో కొనే పని అయితే వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మేము కొనేటప్పుడే, అంటే 9 ఇయర్స్ బ్యాకే, అప్పుడే ఇక్కడ వోల్టేజ్కి అనుగుణంగానే ఇచ్చారనమాట ఈ గ్రైండర్లో. అండ్ ఆల్సో మిక్సీ కూడా, మిక్సీ గ్రైండర్ 2 ఒకేసారి కొన్నాను. 4 ట్రావెలర్స్ కాబట్టి లగేజ్లో సరిపోయింది మాకు అప్పుడు. సో నేనేంటంటే రాగులు, ఇడ్లీ రైస్, ఉద్దిపప్పు కలిపి నానబెట్టేశాను కాబట్టి అన్నీ కలిపి ఒకేసారి వేసేస్తాను. ఇప్పుడు విడివిడిగా నానబెట్టుకునే వాళ్ళైతే ఫస్ట్ ఉద్దిపప్పు వేసేసి తీసేసి మళ్ళీ దాని తర్వాత రిమైనింగ్ వేసి బ్యాటర్ చేస్తారు కదా, నేను అలా కూడా చేస్తానండి. అంటే డిపెండ్స్ ఆన్ కంపోజిషను అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్ని బట్టి కూడా ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. మనం గ్రైండర్కి వేసే ముందే ఒక 5-10 నిమిషాల ముందు అటుకులు నానబెట్టుకున్నాం అనుకోండి, అది కూడా యాడ్ చేసేస్తే దోశలకి కొంచెం క్రంచీగా ఉంటుంది. లేకుండా అంటే అన్నం కూడా వేయచ్చండి, అంటే ఆల్రెడీ కుక్డ్ రైస్ కూడా యాడ్ చేయొచ్చు అటుకులు లేకుండా ఉంటే. ఇన్ దట్ కేస్ కూడా మనం కొంచెం నానబెట్టుకోవాలి అన్నం కూడా, ఎందుకంటే మేకులుగా ఉంటుంది కదా గ్రైండర్లో వేసే ముందు. సో గ్రైండింగ్ అయితే అయిపోయిందండి, సాలిడ్ టైమే తీసుకుంటుంది, ఎందుకంటే రాగులు కదా కొంచెం టైం పడుతుంది మెదగడానికి. గ్రైండర్లో ఎంత మెదిగిందంటే మనకు అంత బాగా పొంగుతుంది బ్యాటర్ అనేది. గ్రైండర్తో వచ్చిన ప్రాబ్లమే అది. ఆ రాళ్ళు ఉంటాయి కదా, అది పట్టుకొని పిండి తీయాలంటే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది, ఇంకేం చేయలేము. వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి తప్పదు కదా. పిండిలు వేసేటప్పుడు గ్రైండర్లో కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ పిండి రెడీగా ఉంటుంది అనుకోండి చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి దానికోసం ఈ కష్టాన్ని భరించాలి, తప్పదు. నేను పిండిలో అయితే సాల్ట్ వేయట్లేదండి, ఎందుకంటే కోల్డ్ కంట్రీస్లో మాకు మామూలుగానే చల్లగా ఉంటుంది కదా, పులవడం కష్టము. సాల్ట్ వేసేస్తే ఇంకా కష్టమైపోతుంది. వామ్ కంట్రీస్ లైక్ ఇండియా అలాంటి వాటిల్లో అయితే సాల్ట్ వేస్తారు, ఎందుకంటే ఎక్కువ పులిసిపోకుండా ఆపడానికి. అదే అమెరికా లాంటి కోల్డ్ కంట్రీస్లో సాల్ట్ వేయకుండా ఉంటేనే తొందరగా పులుస్తుంది. నేను 2 ఎక్స్పెరిమెంట్ చేశాను, సాల్ట్ వేసి సాల్ట్ వేయకుండా. కంపల్సరీగా టెక్స్చర్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది, మీరు కూడా చెక్ చేసుకోండి మీ ఎండ్ నుంచి. కొందరు ఏంటంటే కల్లుప్పు యాడ్ చేస్తారు, అదే అండి చెప్పాను కదా ఇండియాలో ఉండే హాట్ టెంపరేచర్కి బాగుంటుంది అన్నమాట ఉప్పు యాడ్ చేయడము. ఇక్కడ చల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు యాడ్ చేయకపోతేనే మంచిది. కొందరు ఇన్స్టంట్ పాట్లో కూడా పెడతారు, యోగర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి, దాంతో పెడితే కూడా బాగా పులుస్తుంది. మీది ఇన్ కేస్ బాగా చల్ల వాతావరణం అనుకోండి, ఎలా చేసినా కూడా పిండి పొలవట్లేదు అనుకుంటే, సో అదొక బెస్ట్ ఆప్షన్. నేనైతే అవెన్లో ఓన్లీ లైట్ ఆన్ చేసి పెడతాను. The next day.
నెక్స్ట్ డే మార్నింగ్ 6కి వచ్చేటప్పటికే బాగా పొంగిపోయిందండి. నాకు ఇదే ఫస్ట్ టైం ఈ రేంజ్లో పొంగడము. నేను అప్పటికి చాలా పెద్ద గిన్నెలోనే పెడతానన్నమాట. ఇన్ కేస్ ఎక్కువ పొంగితే మనకు రూమ్ ఉండాలి కదా అని. అయినా సరే బాగా పొంగిపోయి ఓవర్ఫ్లో అయిపోయి కింద ప్లేట్ మీద పడి ఇంకా అవెన్లో కూడా పడింది. అది వీడియో క్లిప్ తీసుకోలేదు. పైగా నేను ఎలాగో లైట్ ఆన్ చేసి పెడుతున్నాను కదా అని పెరుగు కూడా తోడు పెట్టేశాను. రెండు ఒక పనిలో అయిపోతుంది కదా అని. పిండి ఇలా పొంగినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, అబ్బా బాగా పులిసింది అని. కానీ క్లీన్ చేసేటప్పుడు అబ్బా అనిపించింది. కిందదంతా తీసి పడేసామండి. ఇంకా జస్ట్ ఆ చుట్టుపక్కల ఉన్నది మాత్రం వేరే చిన్న గిన్నెలోకి పెట్టుకున్నాను. కానీ గరిటె పెట్టి కలిపే కొందుకే అణిగిపోయింది బాగా. అది అంత జస్ట్ ఏరే ఉంటుంది కదా దాంట్లో. ఇది ఇంకా ఈవినింగ్ ఇడ్లీ దోశ చేద్దామని డిన్నర్ కోసమని. ఫ్రెష్ పిండి ఎప్పుడు మనకి ఇడ్లీ చేయాలనిపిస్తుంది కదా, అంటే ఫ్రెష్గా పులిసిన పిండి. మామూలుగా మన ఇళ్లలో అంతే కదా, ఫస్ట్ డే ఇడ్లీ చేస్తారు, తర్వాత దోశ పెడతారు. ఆ రోజు ట్యూస్డే అనుకుంటా. ట్యూస్డే వీళ్ళు టేక్వాండోకి వెళ్ళారు. మామూలుగా నేను థర్స్డేస్ అలాగా టిఫిన్లు పెట్టుకుంటాము మోస్ట్లీ. అంటే మిగతా రోజుల్లో కూడా ఒక్కోసారి టిఫిన్నే ఉంటుందిలేండి. బట్ ఆ రోజు ఇంకా ఫ్రెష్గా పులిసిన పిండి ఉంది కదా, ఇడ్లీ పెట్టేద్దాము అని చెప్పి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇడ్లీ కాబట్టి నేను ఎక్కువ వాటరీగా కలపట్లేదు, కొద్దిగా వాటర్ వేసాను అంతే. అంటే సాల్ట్ వేయాలి కదా, సాల్ట్ కరగడానికి వేసిన వాటర్ ఉంది కదా అదొక్కటే, మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమి వాటర్ యాడ్ చేయలేదు. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఇంకా ఇడ్లీలు అడిగిపోయినట్టు వస్తాయి. సో అందుకని జస్ట్ లైట్గా మనం సాల్ట్ కరిగేంత వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అదే మీరు ముందే సాల్ట్ యాడ్ చేసి పులియబెట్టారనుకోండి, ఇంకా అప్పుడు మీకే తెలుస్తుంది కదా అందాజుగా ఎంత సాల్ట్ వేయాలనేది. ఇంకా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవడమే. నేను ముందు అసలు వేయలేదు కదా, సో అందుకని ఇప్పుడు కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది అన్నమాట. ఇంకా ఇడ్లీ ప్లేట్లకి ఇంకా ఆయిల్ రాస్తున్నాను. కొందరు ఏంటంటే వాటర్లో తడిపేస్తారు కదా, నేను ఆయిల్ రాసేస్తానండి ఫస్ట్ టైము. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ పెట్టాలనుకోండి సెకండ్ టైంకి అలాగా, అంటే ఎక్కువ మంది ఉన్నా అలాంటప్పుడు వాటర్లో అలా తడిపేస్తాను. కానీ ఫస్ట్ టైం మాత్రం నూనె రాస్తాను నేను. ఇప్పటికీ చూస్తాను చాలామంది అల్యూమినియం ఇడ్లీ ప్లేట్సే వాడతారు. దయచేసి వాడకండి. అల్యూమినియము నాన్ స్టిక్ ఎంత తగ్గించారనుకోండి అంత మంచిదన్నమాట. యాజ్ సచ్ కుకింగ్ వెజల్స్ గురించి చెప్తున్నాను. ఇడ్లీ ప్లేట్లలో ఎక్కువ అల్యూమినియం వస్తాయి కదా, సో అందుకని చెప్తున్నాను. ఆ అల్యూమినియంవి ఎంత తగ్గిస్తే మంచిది. ఇడ్లీ ప్లేట్లే కాదు, మామూలు కూరగిన్నెలు కూడా. అలాగే నాన్ స్టిక్ వెజల్స్ వాడడం కూడా వీలైనంత వరకు తగ్గిస్తే మంచిది. పైగా నాన్ స్టిక్ ప్లేట్ల మీద స్టీల్ గరిటెలు వాడతారు చూడండి, అబ్బా దట్స్ ఈవెన్ మోర్ డేంజరస్. ఎందుకంటే ఆ నాన్ స్టిక్ కోటింగ్ అంతా మన ఫుడ్లోకే వస్తుంది. మీరు ఇంకా నాన్ స్టిక్ వాడడం తప్పదు అనుకున్నప్పుడు చెక్క ప్లేట్స్ వాడండి. అట్లీస్ట్ అది కొంచెంలో కొంచెం బెటరు. ఇంకా కమింగ్ బ్యాక్ టు ఇడ్లీలు కూడా నేను ప్లెయిన్ ఇడ్లీ రైస్ వాడేది తక్కువే అండి. ఎక్కువ రాగులు అండ్ మిల్లెట్స్ యూస్ చేస్తాను. మన ఛానల్లో కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మిల్లెట్స్ ఇడ్లీ దోశ బ్యాటర్ అనే వీడియోస్ కూడా ఉన్నాయండి. మీరు సెర్చ్ చేయొచ్చు అనుకుంటా, ట్రై చేయండి. లేకుండా అంటే ఇంకా అప్కమింగ్ వీడియోలో మీరు ఇంట్రెస్ట్ అయితే, అంటే మీరు కామెంట్లో పెట్టారనుకోండి మిల్లెట్ ఇడ్లీ దోశ రెసిపీ చెప్పండి అని, సో అప్పుడు ఐ విల్ ట్రై టు మేక్ ఇన్ అప్కమింగ్ వీడియోస్. ఇడ్లీ రైస్ కొంచెంలో కొంచెం బెటరు, ఎందుకంటే పారాబాయిల్ రైసే ఉంటుంది కదా. కానీ వైట్ రైస్ అయితే ఈవెన్ వర్స్ట్ అనమాట. మనం యాజ్ సచ్ రైస్ ఎక్కువ తింటాం కదా, కార్బ్స్, దానికి తగినట్టు ఫిజికల్ వర్క్ ఉండదు. సో అందుకనే నేను ఇలాంటి మిల్లెట్స్ ఎక్కువ ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు కార్బ్స్ వైట్ రైస్ తిన్నా ఒక అర్థం ఉంది. మనం అంత ఫిజికల్గా ఏం వర్క్ చేయం కదండి, అంటే వర్కౌట్స్ చేసినా కూడా అంత ఎక్కువ స్ట్రెయిన్ ఉండదు కదా, ఎక్కువ దూరం నడవడం లేకపోతే ఎక్కువ ఇంటి పని చేయడం ఎట్సెట్రా. అలెక్సా టైమర్ 13 minutes. 13 minutes, starting now. A few moments later. సో ఇడ్లీ నేను టిపికల్గా 13 minutesే పెడతానండి. దాని తర్వాత ఆఫ్ చేసి అలాగే వదిలేస్తాను. లేదు అంటే 15 minutes పెట్టుకోవచ్చు అనమాట. నా ఇడ్లీలు అయితే 13 minutesకే కుక్ అయిపోతాయి. తర్వాత ఒక 2 minutes అలాగే వదిలేస్తాను. ఇంకా దాని తర్వాత ఓపెన్ చేసి ప్లేట్స్ విడివిడిగా పెట్టి ఇంకా వాటర్ చల్లేసి దాని తర్వాత ఒక 2 minutes వదిలేస్తాను. మీరు వెంటనే తీసేసారనుకోండి బాగా చిదింపోయినట్టు అయిపోతాయి ఇడ్లీలు. సో అందుకనే ఎప్పుడు ప్లేట్లు తీసిన తర్వాత వాటర్ చల్లేసి ఒక 2 minutes వదిలేసి
తీసారనుకోండి ఇడ్లీలు చాలా చక్కగా వస్తాయి. నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్స్ కెమెరాకి చూపించట్లేదండి, వాటి మీద వాటర్ ఉంటే అది సింక్లో వంపేస్తున్నాను. చూసే వాళ్ళకి ఏదో కెమెరాకి చూపించినట్టు అనిపిస్తుంది కదా. మామూలుగా అయితే ఇడ్లీ ప్లేట్స్ నుంచి అలాగే తినే ప్లేట్స్లోకి తీసేసుకుంటాము. కాకపోతే వీళ్ళు టెక్వాండోకి వెళ్ళారని చెప్పాను కదండి, ఇంకా రాలేదు. సో అందుకని హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇడ్లీలని, సో దట్ వాళ్ళు వచ్చే వరకు హాట్గా ఉంటుందని. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ హాట్ బాక్స్ నేను 2022లో ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు తీసుకున్నానండి. దాదాపు 4 ఏళ్ళు అవుతుంది తీసుకొని. ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇడ్లీలు ఎలా వచ్చాయా అని. చూసారు కదా, చాలా మెత్తగా వచ్చింది, స్పాంజ్ లాగా ఉంటుందండి. కాకపోతే టెక్స్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్ ఇడ్లీలతో పోలిస్తే. ఇవి రాగి ఇడ్లీలు కదా. నేను వీడియో మొదట్లో చెప్పినట్టు తినేటప్పుడు కూడా కొంచెం పంజెంట్ అనను, కానీ ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది రాగులకి. సో ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ తెలుస్తుంది. బట్ మనం ఇడ్లీలతో కానీ లేకపోతే మంచి కూరలతో కారం కానీ అలా తిన్నారనుకోండి మీకు పెద్దగా అనిపించదు అన్నమాట. అలా కాకుండా ప్యూర్ రాగులతో చేసుకున్నారనుకోండి ఇంకా అస్సలు తినలేరు. నేను మెజారిటీ పీపుల్ చెప్తున్నాను, 1 టైం తినేసి వదిలేస్తారనమాట. కొందరు తినేవాళ్ళు కూడా ఉంటారనుకోండి, బట్ నేను మ్యాక్సిమం పీపుల్ గురించి చెప్తున్నాను. సో అలా చేయడం కన్నా ఎక్కువ పోర్షన్ రాగులు, తక్కువ పోర్షన్ ఇడ్లీ రైసు అంటే ఉప్పుడు బియ్యం లాంటివి తీసుకున్నారనుకోండి కొంతలో కొంచెం బెటర్గా ఉంటుంది. మనకు కన్సిస్టెన్సీ ఉంటుంది అన్నమాట, కంటిన్యూ చేయగలుగుతాము. సో ఇక్కడ సేమ్ బ్యాటర్తో దోశలు పోస్తున్నాను అనమాట. అంటే దోశ లవర్స్ కూడా ఉన్నారు మా ఇంట్లో. వేడి వేడి దోశ తింటే బాగుంటుంది కదా ఇడ్లీలు చేసుకున్నప్పుడే అని తలా ఒక దోశ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఈ టైప్ ఆఫ్ ఇడ్లీ దోశ బ్యాటర్తో. బోత్ ఇడ్లీలు పెట్టుకోవచ్చు ఆర్ దోశలు కూడా చేసుకోవచ్చు అన్నమాట. హే బడ్డీ, ఏం లేట్ అయింది ఈరోజు? చాలా లేట్ అయింది నాన్న, 8:30 అయిపోయింది. సరే బిన్న డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి. నాన్న ఎక్కడా? ఏమి ఇంత లేటు? ఏం చిన్న? ఓ ఇండియన్ పటేల్ బ్రదర్స్కి వెళ్ళారా? అరే అదే కదా, ఏమి ఇంకా రాలేదు అని చెప్పి. కానివ్వండి. ఫస్ట్ అయితే దోశలు పెట్టుకుని తినేస్తున్నాము, ఎందుకంటే దోశలు చల్లారిపోతే అస్సలు తినలేమండి. నాలాంటిది అయితే అస్సలు తినలేము. మా ఇంట్లో అందరు ఎక్సెప్ట్ మా వారు వేడి వేడి దోశలు ఉండాలి మాకు. అంటే పెనం మీద నుంచి అట్లే ప్లేట్లోకి పడిపోవాలి, అలా ఉంటేనే తినగలము. పైగా క్రంచీ దోశలు ఎక్కువ ఇష్టపడతాము. చాలామందికి పల్చని దోశలు నచ్చవు కదా, మాకేంటంటే క్రంచీగా పల్చగా ఉండాలన్నమాట దోశలు. ఇందాక వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళతో మాట్లాడుతున్నాను కదా, అలాగా కొంచెం మాడినట్టు అయింది దోశ. బట్ దట్స్ ఫైన్, ఆల్రెడీ ఎర్రగా ఉంది రాగి దోశ, మాడు కలిసిపోయింది దాంట్లో. సో ఇంకా కూర్చొని తినడం మొదలెట్టాము. దోశలు తినేసాక తర్వాత ఇంకా ఇడ్లీలు తింటున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇడ్లీలు కూడా చాలా బాగా వచ్చాయండి. విత్ పీనట్ చట్నీ చాలా బాగుంటుంది. కానీ ఇంట్లో లెఫ్ట్ ఓవర్ కారం ఉనింది, సో కారంతో కూడా చాలా బాగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు పీనట్ చట్నీతో కన్నా కారంతోనే చాలా బాగా నచ్చింది. కుర్మా లాంటివి కూడా చేసుకొని తినచ్చండి, అంటే లో క్యాలరీ కుర్మాలు వెజ్జీస్ ఎక్కువ వేసుకొని అలాగ తిన్నా కూడా బాగుంటుంది ఇలా రాగి ఇడ్లీలతో. అంటే ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళ కోసము ఐడియాస్ చెప్తున్నాను అన్నమాట. ఎర్రకారము అంటే టిపికల్ రాయలసీమ ఎర్రకారము సూపర్బ్గా ఉంది రాగి ఇడ్లీలతో. చట్నీ ఓకే, కుర్మా లాంటివి చేసుకుంటే బాగుంటుంది. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ ఆల్సో హైప్ ద వీడియో. లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.